హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ డైలీ కరెంట్ అఫైర్స్ 5th ఫిబ్రవరి. ఈరోజు మనం 5th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నిన్న మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, వాటికి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే. ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం సుప్రీంకోర్టు క్వశ్చన్ ద మెటా అండ్ వాట్సాప్ ఓవర్ ప్రైవసీ పాలసీ అంటున్నారు. ఈ యొక్క వాట్సాప్ తన దగ్గర కలెక్ట్ చేస్తున్నటువంటి డేటాని తన అదర్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి మెటా ప్లాట్ఫామ్తో షేర్ చేసుకుంటుంది అంటున్నారు. దానివల్ల ఆ యొక్క డేటాని ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కూడా షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇది కమర్షియలైజేషన్ అవుతుంది. ఒకవేళ వాట్సాప్ యూజర్ దీన్ని వద్దనుకుంటే కంప్లీట్గా వాట్సాప్ డిలీట్ చేయాలి అన్నట్టుగా వాట్సాప్ అడుగుతుంది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేవి రెండు కూడా వాట్సాప్ పైన పెనాల్టీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపైన ఏమన్నదో చూద్దాం. అండ్ అలానే ఇది ఏ సెక్షన్స్ని కానీ ఏ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని కానీ వైలేట్ చేస్తుందో కూడా మనం చూద్దాం. ఓకే, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మనకి క్వశ్చన్ చేయడం జరిగింది. మెటా ప్లాట్ఫామ్స్, వాట్సాప్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ దేని గురించి వాళ్ళ యొక్క 2021 ప్రైవసీ పాలసీ గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆల్రెడీ దేనికి సంబంధించింది, ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది వీళ్ళపైన యొక్క 213.14 crores పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరు ఇంపోజ్ చేశారు పెనాల్టీ? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనం మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం అనేది. ఓకే, సో దాని తర్వాత ఈ యొక్క వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా వాట్సాప్ అనేది తను కలెక్ట్ చేసినటువంటి డేటాని తన యొక్క మిగతా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్తో షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మన డేటా అనేది వాళ్ళకు కమర్షియల్గా పనికొస్తున్నట్టే కదా. అండ్ ఒకవేళ ఇది వద్దనుకుంటే కనుక యూజర్స్ అయితే దీన్ని యాక్సెప్ట్ అనే చేయాలి, లేకపోతే వాట్సాప్ డిలీట్ అనే చేయాలి. అంటే టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అన్న పాలసీ ఉంది. అంతే తప్పించేసేసి మీరు వాట్సాప్కు ఇచ్చినటువంటి డేటా కేవలం వాట్సాప్లో మాత్రమే వాడతాం అన్నటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు అనమాట. దీనివల్ల ఈ యొక్క పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు పెనాల్టీ ఇంపోజ్ చేశారు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వైలేట్ చేస్తున్నటువంటి లా ఏంది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. అండ్ ఈ యాక్ట్ అనేది మనకి డిజిటల్ పర్సనల్ డేటా అనేది అంటే ఎలా యూజ్ చేయాలని చెప్తుంది కంపెనీస్. అవి మన ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం అవి లాఫుల్గా డేటా ప్రాసెస్ చేయాలని చెప్పేసి యాక్ట్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం మనకు సుప్రీంకోర్టు పుట్టస్వామి జడ్జిమెంట్లో ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్స్లో భాగం, ఆర్టికల్ 21లో ఒక పార్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అలానే జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా, అంటే ఈ కమిటీని బేస్ చేసుకునే మనకి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ కమిటీ కూడా మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకి టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఇండియా అండ్ ద యుఎస్ సైన్ ల్యాండ్మార్క్ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, సో ఈ యొక్క ల్యాండ్మార్క్ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇదివరకు గతంలో మనం ఎక్కువగా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్పేసి అమెరికా వాళ్ళు మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన అప్ టు 25% ట్యాక్స్ విధించారు. దాని తర్వాత వీళ్ళు మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నామని చెప్పేసి ఇంకొక 25% ట్యాక్స్ విధించారు. ఓవరాల్గా 50% ట్యాక్స్ విధించారు. ఇప్పుడు ఆ ట్యాక్స్ అనేది 18%కి రాబోతుంది. అండ్ ఈ యొక్క 18%కి రావడం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికాలో కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ట్రేడ్ డీల్ ద్వారా సుమారు $500 బిలియన్ ప్రొడక్ట్స్ వర్తున్నటువంటి టెక్నాలజీ కానీ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కానీ ఇండియా కొంటామని చెప్పేసి హామీ ఇచ్చిందని అమెరికా చెప్తుంది. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇండియా అండ్ యుఎస్ సైన్ చేయడం జరిగింది, ల్యాండ్మార్క్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. దీనివల్ల అక్రాస్ ద బార్డర్స్ టారిఫ్ టెన్షన్స్ అండ్ బయలటరల్ ట్రేడ్ అనేది మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క అగ్రిమెంట్ ప్రకారం యుఎస్ మొత్తం 50% టారిఫ్ని ఓవరాల్గా 18%కి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది వరకు 50% ఉండే, ఇప్పుడైతే 18% రావడం జరిగింది. అండ్ ఇండియా ఏం కమిట్మెంట్ ఇచ్చింది? ఈ యొక్క అమెరికన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వర్త్ ఓవర్ $500 బిలియన్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎనర్జీ, టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ ఎక్విప్మెంట్. సో ఇట్లాంటి వాటి ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ వర్తున్నటువంటి దాన్ని మేము పర్చేజ్ చేస్తామని చెప్పేసి ఇండియా కమిట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి అమెరికా అంటుంది. అండ్ ఇండియా అమెరికాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్ బ్యారియర్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్ వీటిని తొలగిస్తామని కూడా చెప్పిందని చెప్తున్నారు. టారిఫ్ బ్యారియర్ అంటే మనం ఇంపోర్ట్ అంటే అమెరికా నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ పైన కస్టమ్స్ డ్యూటీ విధించడాన్ని మనం టారిఫ్ డ్యూటీ అంటారు అనమాట. నాన్ టారిఫ్ డ్యూటీ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ పైన మనము కొద్దిగా స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ పెట్టడం, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఓకే, సర్టిఫికేషన్ కావాలని చెప్పేసి ఇలాంటి మనం కండిషన్స్ పెట్టినట్టయితే దాన్ని మనం నాన్ టారిఫ్ రెగ్యులేషన్స్ అని అంటుంటారు. అండ్ యుఎస్ అనేది మనకి ఇండియా యొక్క మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ మనకి ఎఫ్డిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో
యుఎస్ మనకి థర్డ్ లార్జెస్ట్ ఎఫ్డిఏ కంట్రిబ్యూటింగ్ కంట్రీ. అండ్ యుఎస్ నుంచి మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, అంటే మనం చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఎక్కువ కంపేర్ టు అమెరికా ఇండియాకి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ కరెంట్ మనకి ఇప్పుడు ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది $70.65 బిలియన్ ఉంది వచ్చింది మనకి 2000 నుంచి 2025 మధ్యలో. ట్రేడ్ వాల్యూమ్స్ మనకి 2025 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి $132.2 బిలియన్ ఉంది. అంతకుముందు ఇయర్ $119.71 బిలియన్ ఉందన్నమాట. ఓకే, ట్రేడ్ వాల్యూమ్ వచ్చేసేసి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ టు సెటప్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్. ఓకే, సో ఈ యొక్క ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది మరి ఎక్కడ అనే లొకేషన్ ఫైనల్ చేయలేదు. దీనికి కొలాబరేటింగ్ పార్ట్నర్స్ ఎవరు, అండ్ ఈ యొక్క ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, అండ్ ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఓవరాల్గా ఎన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, సరే. ఆంధ్రప్రదేశ్ అనౌన్స్డ్ ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ పార్క్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. అండ్ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉమెన్ని లీడ్ చేస్తారంటున్నారు, ఉమెన్ స్టార్టప్స్ అండ్ ఉమెన్ ఎంఎస్ఎంఈస్ ఇందులో ఎంకరేజ్ చేస్తారంటున్నారు. అండ్ ఓవరాల్గా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది అప్ టు 30 ఎకర్స్లో ఉంటుంది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది, మెయిన్లీ ఈ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్, అంటే ఉమెన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ ఎంఓయూ సైన్, ఏపీ గవర్నమెంట్ సైన్ ఎంఓయూ విత్ ఎవరితోని, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్తోని ఏపీ గవర్నమెంట్ ఎంఓయూ సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసేది ఎవరు, ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అండ్ ఇక్కడ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏం చేయబోతున్నారు, ఈ ఉమెన్ ఎంటర్ప్రినర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ, లేదా మార్కెట్ లింకప్ కానీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కానీ, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. ఓకే, అండ్ ఇది ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు ఏపీ మొత్తం మీద. అందులో ఇదొక ప్లాన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టాపిక్ నెంబర్ 4, టర్టిల్ ట్రయల్స్. సో టర్టిల్ ట్రయల్స్ అంటే సింపుల్గా మనకి ఇండియాలో కొన్ని స్టేట్స్లో ఎక్కువగా టర్టిల్స్ అంటే తాబేళ్ళు లాంటివి. ఓకే, సో టాటాయిస్ వేరే మీద టర్టిల్ వేరే. ఓకే, అంటే ఆల్మోస్ట్ సిమిలర్ అయినప్పటికీ కూడా, సో టర్టిల్ ఎక్కడైతే కనుక ఎక్కువగా వాటి యొక్క మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ఉన్నటువంటి ఏరియాలో వాటి యొక్క టూరిజాన్ని ఎంకరేజ్ చేస్తామంటున్నారు, వాటి ప్రొటెక్షన్ని మరింతగా పెంపొందిస్తామంటున్నారు, అక్కడ ఉన్న పీపుల్కు కొన్ని లైవ్లీహుడ్ ఆపర్చునిటీ చూపిస్తాం, సో దట్ వాళ్ళు ఇల్లీగల్గా చేసేటటువంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్కి హెల్ప్ చేయకుండా ఉంటారంటున్నారు. మరి ఈ సందర్భంలో ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఇవి ఎక్కువగా ఉండేటటువంటి సైట్స్ ఏంటి, ఏ స్టేట్స్ కవర్ కాబోతున్నాయి చూద్దాం ఒకసారి. యూనియన్ బడ్జెట్ 26-27 ప్రపోజ్ చేయడం జరిగింది. టర్టిల్ ట్రయల్స్ని మేము కాపాడతామని చెప్పేసి ఎలాంటివి మనకి ఆలివ్ రిడ్లే సీ టర్టిల్స్ నెస్టింగ్ సైట్స్, వీటిని కాపాడబోతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా వాటికి సంబంధించినటువంటి ఎకో టూరిజం అండ్ కన్జర్వేషన్ అవేర్నెస్ అండ్ కోస్టల్ లైవ్లీహుడ్ వీటిని ప్రమోట్ చేస్తామంటున్నారు. టార్గెట్ స్పీసీస్ దీన్ని వీళ్ళు యొక్క మెయిన్గా టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టర్టిల్ సర్క్యూట్స్లో భాగంగా, ట్రయల్స్లో భాగంగా ఆలివ్ రెడ్లే సీ టర్టిల్స్, ఇది మనకు ఐయుసిఎన్ కేటగిరీలో వల్నరబుల్ కేటగిరీస్. ఏ స్టేట్స్ కవర్ కాబోతున్నాయి ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఒడిషా, ఇందులో మనకి రిషికల్యా అండ్ విసినిటీ ఆఫ్ గహిర్మాతా బీచ్, అండ్ కర్ణాటకలో కోస్టల్ టర్టిల్స్ నెస్టింగ్ బీచెస్, అండ్ కేరళలో నెస్టింగ్ స్టెచ్ అలాంగ్ ద అరేబియన్ సీ కోస్ట్. సో దీనివల్ల ఎకో టూరిజం ప్రమోట్ అవుతుంది, అండ్ సీ టర్టిల్స్ వాటి యొక్క నెస్టింగ్ ఏదైతే ఉంటుందో వాటి అంటే ఆ ప్లేసెస్ కూడా కాపాడబడతాయి, అండ్ వాటి యొక్క సస్టైనబుల్ టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుందని అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, టాపిక్ నెంబర్ 5, రిమూవల్ ఆఫ్ ద సిఈసి. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మనందరూ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఆర్టికల్ 324 ప్రకారం ఫామ్ అయింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కండక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు వీళ్ళు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, లోక్సభ అండ్ అసెంబ్లీ. ఓకే, వీటికి మెయిన్గా అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్, వీటికి మెయిన్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంటారు. సిఈసి మధ్యలో డిస్క్రిమినేట్ చేస్తుంది, అండ్ సిఈసిని తీసేద్దామని చెప్పేసి కొన్ని పొలిటికల్ పార్టీస్ ప్రపోజల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ సీఎం కూడా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. అండ్ సిఈసిని తీసేయాలంటే సేమ్ మనకి సుప్రీంకోర్టు జడ్జిని తీసేసినట్టే తీసేయాల్సి ఉంటుంది. దీనికి లోక్సభలో అయితే 100 మెంబర్స్ సపోర్ట్, రాజ్యసభలో అయితే కనుక 50 మెంబర్స్ సపోర్ట్ అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన మెజారిటీ more than 50% of the members in the house should accept with 2/3 majority. Okay, అండ్ సిఈసికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈసీఏ యొక్క కాంపోజిషన్ ఎంతమంది ఉన్నారంటే 1+2, సిఈసి ప్లస్ 2 ఈసీస్. ఓకే, వెస్ట్ బెంగాల్ సీఎం తను కూడా మద్దతు ప్రకటించడం జరిగింది, ఈ యొక్క సిఈసిని తీసివేయడానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి. సిఈసి అంటే హెడ్ ఆఫ్ ద ఈసీఐ, రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ టు పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్.
అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఆర్టికల్ 324 ప్రకారం. సో దట్ ఎలక్షన్ ఈసీఐ అంటే ఒక సిఈసిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈసీఐని మెయిన్గా అడ్మినిస్ట్రేట్ చేసేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అకార్డింగ్ టు ద 2023 యాక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాంపోజిషన్ గురించి చెప్పలేదు. అందువల్ల ఒరిజినల్గా ఇది ఓన్లీ 1 మెంబర్ బాడీగానే ఏర్పడింది, తర్వాత 3 మెంబర్ బాడీగా, మళ్ళీ తర్వాత అగైన్ 1 మెంబర్ బాడీగా, అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకి 3 మెంబర్ బాడీగా కంటిన్యూ అవుతుంది. సో ఈ యొక్క సెలక్షన్ కమిటీలో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ అదర్ యూనియన్ మినిస్టర్ నామినేటెడ్ బై పిఎం ఉంటారు. కాబట్టి సిఈసి సెలక్షన్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది? రూలింగ్ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. టెన్యూర్ 6 years ఆర్ 65 years విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. అండ్ సిఈసి యొక్క రిమూవల్ అనేది ఆర్టికల్ 324 క్లాస్ 5లో ఉంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జ్ని ఎలా తీసేస్తాం? మళ్ళీ ఆర్టికల్ 124 క్లాస్ 4 ప్రకారం అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్. అసలు ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది? ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్ న్యూస్లో రావడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ ఈ యొక్క టైగర్ రిజర్వ్లో కొన్ని యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేపట్టబోతున్నారు. చేపట్టే క్రమంలో అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమేం డిస్టర్బ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ అథారిటీస్ అంటున్నాయి. మరి ఈ సందర్భంలో ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక కరౌలీ అండ్ ధోల్పూర్ ఇది రాజస్థాన్ అండ్ మీకు యూపీ బార్డర్లో ఉందన్నమాట. ఓకే, ఇది మనకి రాజస్థాన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ క్లారిఫై చేయడం జరిగింది. ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఇందులో ఉన్నటువంటి పీపుల్ కూడా వాళ్ళ కన్సెంట్ లేకుండా డిస్ప్లేస్ అవ్వరు అని చెప్పేసి. ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో ఉంది అండ్ ధోల్పూర్ కరౌలీ డిస్టిక్లో. అండ్ ఇది మనకి రణతంబోర్ టైగర్ రిజర్వ్తోని యొక్క బార్డర్ని కూడా షేర్ చేసుకుంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు చంబల్ రివర్. దీని 2023లో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి, మన ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అనేవి మధ్యప్రదేశ్, సెకండ్ హైయెస్ట్ కర్ణాటక తర్వాత ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి 5th టైగర్ రిజర్వ్ ఆఫ్ రాజస్థాన్ అండ్ 54th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా. అండ్ ఇది మనకి ఆరావళి అండ్ వింధ్యా రేంజెస్ని కూడా కలిగి ఉంటుంది ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, అర్మేనియా. సో రీసెంట్గా మన యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అర్మేనియాని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో అర్మేనియా ఎక్కడుంది అండ్ బార్డరింగ్ కంట్రీస్, దాంతోపాటు అర్మేనియాకు తన బార్డరింగ్ కంట్రీ అయినటువంటి యొక్క జార్జియాకి మధ్య ఉన్నటువంటి ఒక బార్డర్ ఇష్యూ ఉంది. ఆ బార్డర్ ఇష్యూ ఏంటి అనేది కూడా మనం అజర్బైజాన్కి, అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో బార్డర్ ఇష్యూ ఉంది. అది కూడా ఏంటో అని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఎవరు మన యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది? తను అర్మేనియాని 4-day విజిట్లో భాగంగా తను విజిట్ చేస్తున్నారు. క్యాపిటల్ వచ్చేసి ఎరివాన్ అండ్ ఇది రీజన్ మనకి ట్రాన్స్ కాకేసియన్ రీజన్ అంటారనమాట. అంటే కాకేసియన్ రీజన్ యొక్క సౌత్ పార్ట్ అండ్ దాని తర్వాత నుంచి మనకి ఏషియా అనేది స్టార్ట్ అవుతుంది. కాకేసియన్ మౌంటైన్స్ మీకు తెలుసు కదా. నేచర్ ఆఫ్ కంట్రీ, ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. పొలిటికల్ బార్డర్స్ దీనికి నార్త్ వచ్చేసి మనకి జార్జియా అండ్ ఈస్ట్ అజర్బైజాన్, సౌత్ ఈస్ట్ ఇరాన్ అండ్ వెస్ట్ వచ్చేసి మనకి టర్కీ కంట్రీస్ ఉంటాయి. అండ్ నగోర్నో కరోబా ఈ రీజియన్ విషయంలో వీళ్ళకి ఒక అజర్బైజాన్కి అండ్ అర్మేనియాకి మధ్యలో ఇష్యూ ఉంది. 1988 నుంచి ఈ ఇష్యూ ఉండే. రీసెంట్గా వీళ్ళు కొద్ది దాన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ రివర్ అరస్ రివర్. అండ్ ఇది మనకి అర్మేనియాకి అండ్ అజర్బైజాన్కి మధ్యలో బౌండరీగా ఫామ్ చేస్తుంది అండ్ బిట్వీన్ ద టర్కీ అండ్ ఇరాన్ యాజ్ వెల్ బౌండరీగా ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఈ ఇష్యూకి సంబంధించి. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు సుప్రీంకోర్టు స్క్రూటినీ ఆఫ్ వాట్సాప్ 2021 పాలసీకి సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ద పెనాల్టీ ఇంపోజ్డ్ ఆన్ వాట్సాప్ వాస్ అండర్ ఐటీ యాక్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ నామ్స్ అంటున్నారు. అండ్ సిసిఐ ఇంపోజ్డ్ పెనాల్టీ ఆన్ ద గ్రౌండ్ దట్ ద వాట్సాప్ పాలసీ ఎనేబులింగ్ డేటా షేరింగ్ ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నారు. థర్డ్ వన్, రైట్ టు ప్రైవసీ అనేది యొక్క జ్యుడిషియల్లీ రికగ్నైజ్డ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 21 అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 విత్ రిఫరెన్స్ టు టర్టిల్ ట్రయల్స్. ఈ టర్టిల్ ట్రయల్స్ ద్వారా ఈ యొక్క టర్టిల్స్ ట్రయల్స్ అంటే ఈ యొక్క టర్టిల్స్ యొక్క ఎకో టూరిజంని, వాటి యొక్క నెస్టింగ్ సైట్ని వాళ్ళు కాపాడతారంటున్నారు. అండ్ ఇవి ఐయుసిఎం ప్రకారం వల్నరబుల్ అంటున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఈ సైట్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నాయంటున్నారు. థర్డ్ వన్, ఇది ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది యొక్క బయోడైవర్సిటీ కన్సర్న్స్ అంటే టర్టిల్స్ యొక్క బయోడైవర్సిటీ కన్సర్న్స్ అండ్ వాటి యొక్క లైవ్లీహుడ్కి సంబంధించింది అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ సిఈసి.
సిఈసి రిమూవల్కి సంబంధించింది. సిఈసి కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నారు. సెకండ్ వన్, ఈ రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ సిఈసి అనేది సిమిలర్ టు సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు. థర్డ్ వన్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రిలేటెడ్ టు సిఈసి దే ఆర్ అకార్డింగ్ టు ద పార్లమెంటరీ యాక్ట్ 2023 అంటున్నారు అనమాట. ఓకే, సో ఈ 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా 5th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి మీరు ఇంకేమైనా ఫర్దర్గా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, సో దట్ మనం మరిన్ని వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ నా యాప్లో ఉంటుంది, సంతోష్ సార్ క్లాసెస్ అనే యాప్లో ఉంటుంది, అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.